రామయ్య గిరగిర దింపి దండికేసి కొడతారా అయ్యా పుట్టిగడ్డ సందం ఇరిగి పండగ పెట్టి ఎర్రంగా కనుక అయ్యా మధ్యరంగం పొట్టు సావిడి కడ 10 మంది అడిగే ముచ్చట కాదు 17 కిలోలు కాక రాగి బియ్యం రేకుల వాడవండి బిందెల్లో రాగి బియ్యం రా పెట్టాడు గాళ్ళ మీద మిన్న మన్నంగా కింద దాడి గాలంగా ఆకలి కొన్న కడుదులే ఆలిపోయిన ముఖం చూలే రామయ్యో మాట కొడుక కూడా చెప్పేదాను రాముడు రామయ్య ఊర కన్న కొడుక రామయ్య ఊర కన్న కొడుక నారాముడు ఊరి కన్న కొడుక బాలపరశురామ అంకించి పుంకింది కనుక అలా నేర్పులు నేర్పి 10 మందిలో నా పాత్రదానం చేయ నలుగురిలో నవీనంటే చేయకూడక నలుగురి మేడల్లో పోయింది కనుక అమ్మవారు రేణుక ఎల్లమ్మ భీమసారి బియ్యం బిందెల వంటలు కాకరాక బియ్యం రేకుల పడి వండి కనుక కవలమన్నం ఏనాడు వండిందో విసికింది రేణుక ఎల్లమ్మ పసుపు కుంకుమ అలంకరించింది కనుక పుప్పల పంతులంట తయారు చేసింది అమ్మవారు తయారు చేసి పుప్పల పంతుల కంటే ఏమైనా తివనాడు పెడుతున్నది పుప్పల పంతులారా మరి నా కొడుకానికి రేపు తురుపుకొకటి వదిలిపెడుతున్నా పడుకొకటి ఏనాడు వదిలిపెడుతున్నా చోటు దొరికేదాకా కనుక పుప్పల పంతులు మీ నా తండ్రి ఏనాడు నా కొడుకు చేతు ఎక్కువ దాన్ని తివనాడు పెట్టినది రామయ్య ఉన్నది పుప్పల పంతులు తెచ్చినట్టుకుంటే రావడా మీద ఓనమాలు ఉన్నది కనుక ఓనమాలు తీసుకొని కనుక పుప్పల పంతులు తీసుకురావాలి పుప్పల పంతుల కంట రాముడు ఏనాడు వెళ్ళిపోని గాని శివల్ల గద్దె లోపల కనుకనే చంపల ఊరు పోసింది సిట్కల్ల ఊరు పోసింది తీసింది దొక్కల ఏనాడు ఊరు పోసిందో సిరియాల కవరం చేసింది కాశీకడ మవరం శివల్ల గద్దె లోపల వండ పెట్టింది మరి అమ్మవారు రేణుక ఎల్లమ్మకి ఇదే శైవం అన్నది ఎల్లమ్మ ఇక అమ్మవారు ఇక ఎల్లునేమో అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎక్కడ వాసమన్నా
కనుకనేమి ఎవరు నాకు కనుక తాగసోడి ఎర్రని రేణుకా ఎల్లమ్మనైనా రూపులు మడమారి కనుక అమ్మవారు రేణుక ఎల్లమ్మ కనుకనేమి జోగురాలు వేసింది అమ్మవారు మరి గంటలాది ఒడ్డుకొచ్చి కనుక అమ్మవారు రేణుక ఎల్లమ్మ జోగువాటాలైతర తల్లి పాటలు వాడినప్పుడు కనుక శివుని చిన్న భార్య అమ్మవారు పిడతల్లి గంగదేవి బెసపోయిన బిడ్డ పాగిర్తి గంగదేవి అయినా ఎల్లమ్మ కనుకనేమి అల్లగాని అల్ల వచ్చింది మరి వేళగాని వేళ వచ్చి కనుక జోగు పాటలు ఆడుతుంది జోగు పాటలు పాడుతుంది నా మనవడు రామయ్య కనుకనేమి ఏనాడు కనుక కానమ్మ కష్టాలు పెట్టినట్టున్నాడు చెదిరి చెంచాల మట్టిందని అమ్మవారు కనుకనేమి ఏనాడు గంగదేవైనా అనుకుంట గంగ పోనుకుంట గంగ అనుకుంట గంగ పోనుకుంట గంగ ఎవడో రమాలుడా ఏ తల్లి కన్నా నాగదేవి దర్శనమైంది బిడ్డ రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ రావే నా బిడ్డ మత్స్యమౌరం మొదలుపెట్టి నా దగ్గరికి ఎందుకు వచ్చాడు బిడ్డ ఎల్లమ్మ అమ్మ గంగదేవి మరి మత్స్యమౌరం మొదలుపెట్టి నా వద్దకు వచ్చి వచ్చి బేరం చెప్పమంటాను నాయుడు మర్రమైన నలుగురు రోడ్ల ఆడవిల్ల సిరియాల 5 సంతాన బలం కోరినారే అందరికన్నా పెద్దవాడు రఘుపరిచాను బాలపరిచే భార్య రామయ్య 12 ఏళ్ల మధ్యమైన తండ్రి పేరు చెప్పు మాని తగని బాధ పెట్టినాడు నాయమ్ము ఇవుడు చెప్పిన మాట రమ్మ రామ రామ ముంగడికి వచ్చినది రామ రామ అయ్యో 12 ఓ దేవుడా 24 ఏళ్ళ దాకా రామ రామ ఇవుని చెప్పిన పేరు కూడా చెప్పకమానే వారి పేరు కూడా చెప్పకమానే ఎవరి పేరునంటా నేను కొడుకు పెట్టే బాధలకు నాయమ్మ కొడుకు పెట్టే బాధలకు ఎదిరి సంచాల వల్ల నేను వెళ్ళినా ఎదిరియారున్న వల్ల నేను వచ్చినా అరమూడు గడియలమ్మ గంగదేవి ఓగు పాదమంతరమ్మ రామ రామ అరమూడు ఇయ్యరాదే గంగదేవి అమ్మా తల్లి రేణుక ఎల్లమ్మ మీరందరూ కూర్చుంటే వాళ్ళు కథ వింటారమ్మా ఓ బిడ్డ ఎల్లమ్మ నా బిడ్డ ఎల్లమ్మ శివదేవి ఎల్లమ్మ ఎల్లమ్మ ఎవరన్నా కానీ లోకం మీద కనుక మొగడు కొడుకు వస్తారు అత్తమామ తిప్పితే వస్తారు పాడుగా
విజో నీ కొడుకు పుట్టిన గడియ లోపల కనుక పూదేవు అంత పూలు పట్టింది ఆకాశమైన సుక్కలన్నీ పెక్కటి లేని సూర్యుడు చంద్రుడు కనుకనే ఏనాడు ఒక్కటైపోయినారమ్మా రాముడి పేరు చెప్తే కనుకనే మీ మాన్యపుండు మల్ల రేగుతుంది ఎల్లమ్మా దగ్గర తాగ చోటు లేదు కానీ మరి పెట్టకున్నా కానీ పెట్టి నీళ్ళు చూపియాలంటారు బిడ్డ మరి మాల వాలి ఏ లేదు కనుక దుందుమాల కోట మాది వాలి ఏ లేదు ఎలివాడ పట్నం అయినా కనుకనేమి పట్నం దాటితే కనుకనేమి అదే కనుక చాలి చక్రాపురి పట్నం అంటారు చక్రాపురి పట్నం లోపల కనుకనేమి కాపులు కరణాలు కనుక కమ్మ ఏల్మ దొరడం బుర్రన సాగుకారు కనుక గుణగాలు మునగాలు గుత్తా పెచ్చండి అయ్యరు బ్రాహ్మణులు ఆచార మంత్రులైన జాతి వర్ణాల కులం ఉంటారు వీట నీకు తాగసోడు దొరుకుతుంది వీట రాత తప్పదు భగవంతా నేను ఏమి ఇయ్యాలన్నది అమ్మవారు ఎల్లినే వాడపట్నం వచ్చే వారికి పెద్ద మాత్రం కొడుకు కనుక చిన్నక్కడు పెద్దక్కడు అసలు కనుక నెత్తిలో పెట్టుకొని కనుక ఎల్లమ్మకే నాడు ఆటం వస్తున్నారు అయ్యో కొడుకులారా బిడ్డలారా నెత్తి లోపల ఏమది ఉన్నది బిడ్డ చిన్నక్కడ పెద్దక్కడ ఏమనుకుంటారు అంటే అడవిలో వస్తున్నట్టుంది ఏమిటోళ్ళ అని చెప్పుదాం రా ఏమని చెప్పుదాం మీది గొల్లమని చెప్పాను అంటే మీది ఉంటామా అది కాదురా మాది గొల్లమంటే ఈ కరమది మీది గొల్లమని చెప్పాలి ఉల్టా ఉల్టా అరే మన నెత్తిలా ఏంద్రీవి ఒరాలు ముచ్చాలు కెంపులు నవరత్నాలు అని చెప్పాలి మరి అనేది అంటున్నా కనుక ఇళ్ళమ్మకి దగ్గరికి వచ్చిర్రు నీ పేరు చిన్నక్కడు ఇది పెద్దక్కడు తీసుకుపోయి ఎక్కడ పోసి వస్తారా కాలువరాలు మేము గుమ్మిలో పోసుకుంటాం తీసుకోపోతున్నాం కారుకొల్ల పింటలు పోసి వస్తాను పోతురు కసలరు అయ్యయ్యో బిడ్డలారా కనుకనేమి మీ ఇల్లు ఎక్కడ ఉంది బిడ్డ మా ఇల్లు ఇక్కడ ఉంది ఎడమబాద్ అరే మీ ఇల్లు మంచిగా ఉన్నారు ఎట్లుందిరా మీ ఇల్లు ఎట్లుంది 7 భావంతులు ఓహో 7 భావంతులు ఇల్లు మీ ఇంట్లో సూర్యుడు ఇక్కడికి పోతే అక్కడికి వెళ్ళిపోతాడు అరే దేవన్ దేవతలు మీ ఇంట్లో సూర్యుడు మీ ఇంట్లో సూర్యుడు మీ ఇంట్లో బిడ్డ ఎండ కొడితే గలగల బాణ కొడితే బిడ్డ మరి సరే పర్వాలేదన్నదైనా మరి అమ్మవారు కనుక కాసరి గంపలకేని కనుకనే మీ ఏనాడు ఒక మాతవారి లోపల సత్యం ఉందా లేదా అన్నది ఎల్లమ్మ పురుగులు మల్లెలు పట్టింది అమ్మవారి ఎల్లమ్మ కొప్పలు కొట్టుకున్నది కొప్పలు కొట్టుకున్నప్పుడు కనుకనేమి బొట్టు మల్లెలు పోసంగి సర్వ సంపంగి దేవా గన్నేరు మురుగునుగా సువాసన కొడుతున్నది రామయ్య ఉన్నది కొడుక లోపల సత్యం అన్నది ఎల్లమ్మ జోగు
పాటలు పాడుతున్నది నాకు ఈ శివంపేట దొరవారి పేద చెప్పుల దోడు టీమని తోలిండు మస్కురాయన తోలిండు నాకు చెప్పుల దోడు కుట్టిరా అని తోలిండు నేను చెప్పులు కుడుతున్నా తోలు ఆరలేదు తోలు ఆరక కుట్లు పడతలేవు మరి నేను కుట్టాలంటే నాకు కొన్ని రోజులు అవుతుంది మన ఇంటి మధ్యలో వచ్చి అన్నయ్య అన్నయ్య అంటే పోయి అసలు రాదు అయ్యో నీ చాలా ఉండవయ్యా నీ ఆ తిప్పలు కదా తోలు అయ్యో మొగడంటే మొగడికి ఇసొంటోడు ఉండాలి తోలుకోపోని వచ్చినావా ఎండపోకపోవడావా ఎండ పుట్టి వచ్చిండు అన్నట్టు పగలు పగలు పిచ్చిలేస్తే లంచ కొడుకు అన్న అవే మాట నేను అంటా అంటే నా కావడం నా బల్పురా దేవుని చూసుకుంటే లంచ కొడుకును ఇరుగక్క పొరుగక్క లాంచ కొడుకు ఓటాలు రవన్నవా మోటాలు రవన్నవా ఇట్లా అట్లా ఎన్నో తీరు అంటారు అంటారా నిన్ను నీ మాటలు చూసుకుంటే నేర్చుకుంటారు కానీ ఎవరన్నా ఇంటి ముందటోళ్ళు కొట్లాడితే ఇంటి వాళ్ళ కేడికా సంసారం అంటే అంత మంది నా సంస్థలకు అంతా ఏడికే ఏడికే ఎక్కిరిస్తురు కాదు గాని ఎవరో వచ్చిరంటే ఏమరా నువ్వు అలాంటి రాంట ఇగో మనం ఇద్దరం అనుకున్న మాట 10 మందికి వచ్చి పాడైతుంది మన ఇంటి ముంగట్లో అమ్మవారు వచ్చింది అన్నయ్య అన్నయ్య అంటుంది నా తోడబుట్టిన చెల్లెనే లేదు నాకు ఎవరు లేదు నాకు తోడబుట్టినోళ్ళే లేకపోయా చేసుకున్న నుంచి మందికి తెలియదు ఆయన తోడబుట్టిన వాళ్ళు ఉన్నారా నీకంటే ఎక్కువ నీ బంధువులే ఉంటారు కానీ నా బంధువులు ఎవరు అయ్యా మరి ఇంటి ముంగడికి వచ్చి అన్నయ్య అన్నయ్య అంటుంది మరి మీ అన్న పిల్లమా మా తోడబుట్టిన చెల్లెనా కాదు మరి మీ అన్న పిల్ల అంతేనా అంతే మరి నేను పోయి చూసేస్తా మరి అమ్మవారి కనుక ఏనాడు ఒక నింగాలదేవి దేవి కనుక గుడిసె ముందడు వచ్చే వరకు నేను రేణుక ఎల్లమ్మ జోగు బాటలు పాడుతుంది అమ్మ జోగురాలా ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది కనుక నువ్వు జోగు బాటలు ఆడుతున్నావమ్మో పల్లె లేదు ఓ వదినే దేవతలు కనుక ముందాడి వీళ్ళ నా పేరు కనుక రేణుక ఎల్లమ్మంటారు రాముడు రఘవీర నందుడు కత్తరు దుంపాల వాడ కాడకో రాముడు తల్లి అంటే తాజిపారం లేదు అమ్మ అంటే ఆచం లేదు కనుక చేసుకున్న భార్య రీతిగా ఉంచుకున్న ముండ రీతిగా పేడు దెబ్బలు కొట్టి దెబ్బల మురుకు రాముడు ఆయన కేకలేక నాయమ్మో సంచారం ఆడుతున్న తల్లి దేవతలంతా గడగడ వంటున్నారమ్మా నీ దగ్గర కనుక గోగుపాదం అంతా సోటు ఇరా తల్లి మర్దలవుతున్నా నువ్వు వదినవైతున్నావు 33 దేవతలకు ఆడవిల్లను కదా మీ మాది వాళ్ళకి ఇట్లా నేను ఆడవిల్లనమ్మా నేను ఇంగాలదేవి మరి ఏం చేయాలి ఇక్కడ కనుక నేను ఎక్కడన్నా గోగుపాదం అంతా సూట రాదు జరా ఇవరకే 99 మంది దేవతలు మా ఇంట్లో 99 మంది దేవతలు దేవతలు మీ ఇంటిలో రాజాకరాజులు దేవాన దేవతలు సూర్యుడు చంద్రుడు మొత్తం 60 కోట్ల 70 కోట్ల దేవతలు మా ఇంట్లో ఉన్నారు అయితే తాగసోటు లేదట్ను మరి అమ్మ జోగురాలా తాగసోటు లేదు గాని మరి ఏనాడు ఒక రేణుక ఎల్లమ్మ కనుక పెట్టుకున్న బంగారు భూషణాల కనుక నింగాలదేవి ఆశపడ్డది నింగాలదేవి నా బంగారు ఒక 2 భూషణాలు నీకు ఇస్తున్నా బాబా 101 సుమునకు అందుకే బాబుల గాల్లగాడి ఎలా వాని బాబా నాతువల సొర 3000 గొప్పల సొర 100,000 నుల్లి కంటే బాపట్ల బంగారు బంతులు ఇస్తున్నా పంతలు తీసుకుంది కనుక నింగాలదేవి నింగాలదేవి కట్టుకుని వాళ్ళు వెనక ఎల్లమ్మకి ఇచ్చింది ఇంటి లోపల తావులే ఊరు పడిన చాలు సింతలు సోలు రాగులున్నాయే సోలు రాగులు కాడ 700 గోళాలు ఉన్నాయి కానీ పచ్చితోలు
పూడోళ్ళు కుటుంబం ఎల్లమ్మా ఒక్కగోళం కాలు మరి చెమట వినుపమ్మన్నదే అమ్మవారు ఎల్లమ్మ లందకాడికి వచ్చింది దేవి ఎల్లమ్మ లందకాడికి వచ్చింది దేవి ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ ముసుగు లందకాడికి కన్నా వచ్చింది లందకాడి ఏనాడు ఏనుక ఎల్లమ్మ ఏర వచ్చింది లందకాడ కనుక 7 గల్లాల పెట్టి కనుక ఏనాడు ఎక్కిన వారాయరు పటం కొట్టి నిండు పటం మీద కోటుకోపగా లక్ష నిమ్మకాయలు కనుక కుక్కిల పొగలు గుప్పు లేపిరు మచ్చచ్చి పొగలు మండపాన లేపిర్రు ఎల్లమ్మ కనుకనేమి ఏమంట ఉన్నదైనా కొడుక రామయ్య కొడుక రారాయ్ కొడుక రాముడు కోసమనంట ఎల్లమ్మ కాశ మీద కాశ మంద కాదే వచ్చారు మన అమ్మవారు వెనక ఎల్లమ్మ ఎర్రని గుళ్ళకి ఎత్తుకోమని తెల్లని కూడా
వృక్షం గయలిమ్మ పుట్టింది రామన్న రామ